శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి వేళ మనం 2వ అధ్యాయంలో 62వ శ్లోకాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. జ్ఞానశక్తిం సమారుహ్య తత్వమాలా విభూషిణే భుక్తి ముక్తి ప్రదాత్రే చ తస్మై శ్రీ గురవే నమః. ఓ పార్వతి, పరమాత్మ స్వరూప జ్ఞాన సామర్థ్యము పొంది పరమాత్మ జ్ఞానమును పూల దండలచే అలంకరింపబడి ఆ శ్రుతులను భోగ మోక్షముల రెండిటిని నొసంగెడి ఆ పరమాత్మ స్వరూపుడైన శ్రీ గురువు కొరకు నమస్కారము అంటూ ఉన్నాడు పరమేశ్వరుడు. ఏ జ్ఞానం మనకు ప్రాప్తించాలి? జ్ఞానము లేని మనిషే లేడు, జ్ఞానము లేని ప్రాణే లేదు. అసలు ప్రాణులే కాదు, సకల చరాచరములో కూడా జ్ఞానం ఉన్నట్టుగా మనకు తెలియబడుతూ ఉన్నది. కొన్ని వృక్షాలు ఉన్నాయి, మనము తాకిన వెంటనే ఆకులు దానంతటై ముట్టుకుంటాయి. స్పర్శ జ్ఞానం అన్నప్పుడు ఒక ప్రాణికే కాదు, పుష్పములో కూడా, తీగలలో కూడా, వృక్షములలో కూడా, అన్నిటిలో కూడా ఆ స్వరూపము ఉన్నది అని మనకు తెలియబడుతూ ఉన్నది. సకల చరాచరములలో అన్నిటిలో నిండి నివిడీకృతమై ఉన్నది ఆ యొక్క గురు స్వరూపం. ఆ గురు స్వరూపాన్ని మనం ఏ విధంగా గుర్తించాలి అన్నప్పుడు, అన్నిటిలో ఉన్నటువంటి గురు స్వరూపము నాలోనూ ఉన్నది, నాలోన ఉన్నటువంటి గురు స్వరూపము అన్నిటిలోనూ ఉన్నది. ఆ యొక్క స్వరూప జ్ఞాన సామర్థ్యము కలిగి ఉండాలి. అది సామర్థ్యత కలిగిన వాడికి మాత్రం ఆ జ్ఞానము కలుగుతుంది. వాడు గొప్పవాడని చెప్పుకోవలసి ఉంటుంది. ఒక్క చోట ఉండి ఒక్క చోట లేకుండా ఉన్నది, ఒక్క చోటికి పరిమితము చేసి లిమిటెడ్ చేసినటువంటి యొక్క జ్ఞానము సామర్థ్యము కలిగినటువంటిది కాదు, లిమిటెడ్ సామర్థ్యమే అంతే. పరమాత్మ జ్ఞానమును పూలదండలు ఎప్పుడు కూడా గురువు నిండా, గురువు మెడ నిండా అర్పించాలి. ఆ గురువుకి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి రోజామాలలో, సంపంగిమాలలో, ఇక మల్లెల మాలలో కాదు, సమస్త మానవాళి పైన సమభావన కలిగినటువంటి మాలలను గురువులకు అర్పించాలి. అదే భావనతోటే మనం ప్రతీకగా మాలేస్తాం. కాబట్టి పరమాత్మ స్వరూపుడైన శ్రీ గురువు కొరకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను పార్వతి అంటాడు పరమేశ్వరుడు. ఆ యొక్క పరమేశ్వరునికి బ్రహ్మ విష్ణుదేవులకు కూడా గురు స్వరూపమే శరణ్యమైనప్పుడు మానవ మాతృలము మనమెంత గురు స్వరూపాన్ని గుర్తించలేక, గురు స్వరూపాన్ని గుర్తించలేని గుణహీనులమై నానా తంత్రములకు పడుతూ ఎక్కడో ఉన్నాడు దైవమని ఎతుకులాట మొదలు పెట్టామే కానీ నిజము తెలియనప్పుడు చేసిన పనులన్నీ నిజము తెలిసిన తరువాత క్షణ కాలములో జనక చక్రవర్తి మోక్షాన్ని పొందినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. క్షణ కాలంలోనే నిజం తెలియబడుతుంది. దీపం వెలిగించిన వెంటనే చీకటి ఏ విధంగా తొలగిపోతుందో ఆ విధంగా ఉంటుంది గురు కరుణ. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.